వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గతంలో సకల శాఖ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్సీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు హర్ట్ అయ్యారు, బాధపడ్డారు, చింతిస్తున్నారు, శోకిస్తున్నారు. ఎన్నన్నీ వేసుకొచ్చి ప్రాసలు, ఉపమానాలు అన్నీ. అంటే మొహంలో వేటికి నెత్తురు చుక్క లేదంటారు సారా, అలాగా పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్నంతసేపు మొహంలో ఆ హావభావాల్లో గతంలో మాట్లాడినటువంటి ఆ గాంభీర్యం కానీ, ఆ సాధికారత కానీ ఏమీ లేదు. ఏదో వచ్చామా, మాట్లాడామా, వెళ్ళామా, మాట్లాడాలి అంటే లోపల ఏదో ఒక భయం కనిపిస్తోంది. ముఖ్యంగా అంటే అమరావతికి సంబంధించి మావిగన్ దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓ పక్కన ట్రోల్ అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కామెడీ పీస్ అయిపోయాడు. స్టేట్ వైడ్ కార్యకర్తలు కూడా అదే చెప్పుకుంటున్నారు. సార్ మాకు నచ్చలేదు, అందులో గన్ ఉంది, అందులో మాకు నచ్చలేదు, దయచేసి మీరు ఏమన్నా అనుకోండి అంటూ కార్యకర్తలు, నేతలు చాలామంది మాట్లాడుతుంటే, ఇంకో పక్కన ఎవరైతే ఆస్థాన విద్వాంసులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు కూడా ఆఖరికి ఓ పక్కన ఏడిపిస్తున్నటువంటి తరుణంలో మొత్తానికి వచ్చారు. అదీగాక ఇందులో ఇంకొక కోణం ఏంటంటే, నిన్న విజయసాయిరెడ్డి వేసినటువంటి 2 ట్వీట్లు. ఒకటి, తెలుగుదేశం పార్టీని కూటమిని ఉద్దేశించి ముందుగా 2 సభలకి కూడా ధన్యవాదాలు తెలుపుతూనే అమరావతి నిర్మించండి, కమరావతి కాదు అని చెప్పి రేణుకా చౌదరిని కోట్ చేశారు. సెకండ్ థింగ్, అదే వీడియోని కోట్ చేస్తూ డైరెక్ట్గా మీ నాయకుడిని ఇలా మాట్లాడుతూ ఉంటే కనీసం ఖండించాల్సినటువంటి అవసరం కూడా ఎవరికి లేదా, ఆ మాత్రం జ్ఞానం లేదా అంటూ వైఎస్ఆర్సీపీకి గడ్డి పెట్టారు. ఇక మూడోది, ఎవరైతే మన బీజేపీ ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారో, జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఆయన గతంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఎలా ఉంది అంటే కొంతమంది ఇలా అంటున్నారు కమ్మగా ఉంది అన్నటువంటి వీడియోని మళ్ళీ తీసుకొచ్చి పెట్టి, నేను అన్న దాంట్లో తప్పే ఉంది, ఇలాగే ఉంది కదా అంటూ ఆయన కైండ్ ఆఫ్ స్ట్రాటజీని యూజ్ చేస్తే దానికి భయపడ్డటువంటి సజ్జల ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టేసి మావిగన్ గురించి ఎవడేమనుకుంటే నాకెందుకు, ఇది కాదు, ముందు అక్కడ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి నా మాట అన్నారు కాబట్టి దానికి ఖండనివ్వాలి అనేటువంటి విధంగా వచ్చి మాట్లాడారు. మేము ఎప్పుడైనా మాట్లాడామా, అమరావతికి కులముద్ర మేము ఎప్పుడన్నా వేశామా అంటూ ఇప్పుడు రాగాలు తీస్తున్నారు. అమరావతికి కమ్మరావతి అని నామకరణం చేసింది సజ్జలే అనేది ఆయన ఏమైనా మర్చిపోయారేమో. అంతకుముందు మాట్లాడింది, అలాగే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను ఆయన అనుయాయులందరినీ ఉపయోగించుకొని, అలాగే పుత్రరత్నం పిల్ల సజ్జల అతన్ని ఉపయోగించుకొని, మన టీంను ఉపయోగించుకొని ఈ మొత్తం అంతా కూడా అమరావతి ప్రాంతం అంతా చంద్రబాబు సామాజిక వర్గమే ఆక్రమణకు గురి చేసేసింది. మొత్తం అంతా వాళ్లే కొనేసుకున్నారు. అదో అక్కడ బసవతారంకి ఇచ్చేశారు, హెరిటేజ్ కొనేసింది, ఇక్కడ పయ్యావులు కొనేశాడు, ఇంకో చోట కొనేశారు, ఇంకొకళ్ళు కొనేశారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మంత్రి నారాయణ ఉన్నాడు, మొత్తం అంతా వాళ్ళ సామాజిక వర్గం తప్పితే ఎవరు లేదు, దళితులకు అసలు ఏమీ లేవు, అసైన్డ్ భూములు కుంభకోణాలు చేసేసారని మాట్లాడి, అది అమరావతి కాదు భ్రమరావతి, ఇది గ్రాఫిక్స్ అని చెప్పి మాట్లాడి, తర్వాత భ్రమరావతి కూడా కాదు కమ్మరావతి అని చెప్పి మాట్లాడింది వైఎస్ఆర్సీపీ వాళ్ళే. బట్ ఇప్పుడు వచ్చి ఆ ట్రోలింగ్ని తట్టుకోలేక, ఆ భయాన్ని తట్టుకోలేక మొత్తానికి ఇప్పుడు మాట్లాడుతూ సాయిరెడ్డికి భయపడే, ఆయన మాటలకి భయపడే, ఎక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నా మీద కోప్పడతాడో ఏంటో అనేటువంటి దాంతో ఈ మాటలన్నీ మాట్లాడాల్సి వచ్చింది. చాలా హట్ అయ్యారు. రాష్ట్ర కార్యదర్శి గారు చాలా హట్ అయ్యారు. అమరావతిని మేము ఎప్పుడు స్వాగతించాం, మేము ఎప్పుడు ఇచ్చేయలేదు అని మాట్లాడుతూనే ఓ పక్కన ఏదో మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి నేత అంటూ ఎవరి భవిష్యత్తు గురించో చెప్పలేదు. ఇలా మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి తీరికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. అలాగే రేణుకా చౌదరి గారు గతంలో అన్నటువంటి దానికి మాట్లాడుతూ ఆయన ఏదో చెప్పేశారు, ఏదో మాట్లాడేశారు, అంతా అయిపోయింది, దాన్ని మరో రకంగా చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అది కూడా తెలుగుదేశం పార్టీ, రేణుకా చౌదరి ఇద్దరు కలిసి చేశారట. అమరావతికి కమ్మరావతి అని నామకరణం చేసేటువంటి విధంగా వాళ్ళు చేశారట. ఇంకా అంతకు మించినటువంటి వింత విడ్డూరం ఇంకేమైనా ఉందా అనేది ఆయనే చెప్పాలి. సరే, అది అక్కడికి అయిపోయింది. పోనీ సాయిరెడ్డి గురించి ఏమైనా మాట్లాడారా అంటే లేదు. అది గట్టిగా తగిలింది, బలంగా తగిలింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కోటరీకి కింగ్ ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కాబట్టి, కనీసం జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు కూడా చూసుకోలేనంత తీరికగా లేరు కాబట్టి, చాలా బిజీగా ఉండి ఆయన పనుల్లోనూ, కొడుకు కేసుల్లోనూ, ఇంకో దాంట్లోనూ, బయటకు వస్తే ఎక్కడ లోపల దోసేస్తారో అనేటువంటి దాంతోనూ చాలా భయపడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి చాలా నిర్వికారంగా వచ్చామా, మాట్లాడామా, వెళ్ళిపోయామా అనేటువంటి విధంగా ప్రెస్ మీట్ని ముగించేశారు. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇందులో వచ్చేది ఏంటంటే, మనం ఆల్రెడీ అనుకున్నాం విజయసాయిరెడ్డి ఎందుకు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారంటే శాంతి వ్యవహారం అనేది ఒకటి కొలిక్కొచ్చేసింది. సరే, ఇక మిగతా ఎన్జీటీ కేసులు
ఇవన్నీ కూడా అది వేరే విషయం. విశాఖలో కూల్చేశారో ఫైన్లు వేశారు, ఇవన్నీ అది పక్కన అయిపోయాయి. అంబులెన్సుల గోల్లో ఎవరేం పట్టించుకోవట్లేదు. విశాఖపట్నంలో భూకబ్జాలు వాటికి సంబంధించి కూడా ఏమైనా మాట్లాడట్లేదు. నేనేదో ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ జీవామృతం తయారు చేసుకుని పంటలు పండించుకుంటున్నాను అన్న దాంట్లోనే ఉన్నారు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి హృదయానికి దగ్గర కావాలి అంటే బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని పైకి లేపాలి అనేటువంటి ఆలోచన ఆయనకి ఏమైనా ఉందేమో. ఒకవేళ అదే జరిగితే ఇన్నాళ్ళు పడినటువంటి కష్టం, అంటే షాడో చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ మళ్ళీ రెండు వర్గాల కింద విడిపోయి రెండు భాషలు చెప్తున్నారు చాలామంది. ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి భారతిరెడ్డి గారికి దగ్గర, అంటే రెండు కోటరీలు. జగన్మోహన్ రెడ్డి గారిని త్రూ రాజశేఖర్ రెడ్డి అనేటువంటి పాయింట్ మీద వచ్చినటువంటి నేతలు కొంతమంది అయితే, కేవలం భారతిరెడ్డి గారి అనుయాయుల కింద ముద్రపడినటువంటి నేతలు కొంతమంది. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మొత్తం జగన్కి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలందరినీ కూడా ఒక్కొక్కళ్ళని బయటికి గెంటేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. అది సి రామచంద్రయ్య కావచ్చు, లేదంటే సాయిరెడ్డి కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఈవెన్ బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా మెల్లగా పక్కకి గెంటేసేటువంటి కార్యక్రమం పెట్టుకుని మొత్తానికి సక్సెస్ఫుల్గా బయటికి గెంటేశారు. సో జగన్కి మంచి అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏది పడితే అది చెప్పడమే తప్ప, అది కూడా పద్ధతిగా ఏదో మొక్కకు అంటుకట్టినట్టు, గోడ కట్టినట్టు చాలా చక్కగా ఆయన ఇమేజ్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో పాతాళంలోకి 100 అడుగుల పాతాళంలోకి తొక్కేస్తున్నారు ఆ కోటరీ. ఇప్పుడు ఆ కోటరీని బద్దలు కొట్టి మళ్ళీ విజయసాయిరెడ్డి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాడో, మళ్ళీ మనకి ఎక్కడ దిక్కులేని రోజులు వస్తాయో అనేటువంటి ఒక భయంతో సజ్జల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు అనేటువంటి అభిప్రాయాన్ని ఇంకొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో ఏ ఒక్క పాయింట్ మీద కూడా క్లారిటీ అనేది లేకుండా, ఒక్కదాని మీద కూడా క్లారిటీ లేకుండా కేవలం రెండు విషయాలు. ఒకటి, ఇది టీడీపీ వాళ్ళే చేస్తున్నారు, ఈ అమరావతి అనేటువంటి దాన్ని వాళ్ళే సృష్టించారు అన్న పాయింట్ ఒకటి తీసుకొస్తే, సెకండరీ వచ్చేసరికి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని ఏదో ముక్తాయింపుగా ఒక మాట చెప్పేసి, గతంలో మరి 3 రాజధానుల గురించి ఏం మాట్లాడారు అనేది తెలిసినప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి మావిగన్ ఎత్తుకుని మొత్తానికి మమ అనిపించారు ఇవాళ ప్రెస్ మీట్. అంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. సో పూర్తి స్థాయిలో పాపం అంటే హర్ట్ అయ్యారు అనే దానికంటే ఏడుపు ఒక్కటే మిగిలింది సజ్జలకి అనడం అత్యుత్తమమేమో. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.